ముందుగా ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభ సందర్భ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ యొక్క మహావినాయకుని యొక్క ఎత్తు 70 అడుగులు. మరి ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా ఇక్కడ భక్తులందరూ కూడా తండోపతండాలుగా లక్షలాది ప్రజలతో రావటం జరుగుతుంది. మరి ఇప్పుడే ఇంతకుముందే మన గౌరవ ముఖ్యమంత్రి మరి ఇక్కడ పూజలు చేయడం, మొదటి పూజ చేయడం జరిగింది. మరి గౌరవ గవర్నర్ గారు కూడా 4 గంటలకు రావడం జరుగుతుంది. వాళ్ళు కూడా పూజ చేయబోతున్నారు. మరి రాజకీయ పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా జరగబోయే పండుగ ఈ యొక్క మహావినాయకుడు చవితి పండుగ. మరి ఈ పండుగ ఖైరతాబాద్ వెలిసిన ఈ యొక్క మహావినాయకుడు సెంటిమెంట్ వినాయకుడు. మరి ప్రతి అందరూ కూడా వచ్చేసి భక్తి శ్రద్ధలతో ఇక్కడ పూజలు జరుపుకొని తాము కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేర్చే మహావినాయకుడు ఈ మా ఖైరతాబాద్ మహావినాయకుడు. మరి ఒకసారి మీకు అందరికీ కూడా వినాయక చవితి శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. దర్శనం అండి, క్యూలోకి ఇంతసేపు దర్శనం అంటే మేనేజ్మెంట్ ఏం చేస్తుంది చూసుకోవాలి కదా. ఒక్కసారి వెనుక చూడండి, క్రౌడ్ తోస్తున్నారు ముందుకి. మెడికల్ వచ్చినా ఏ ప్రాబ్లం లేదు. ఎవ్రీ ఇయర్ వస్తాము, ప్రతి సంవత్సరము ఫస్ట్ డేనే వచ్చి చూసుకుంటాము. ఎర్లీ మార్నింగ్ అట్లీస్ట్ కొంచెం మూవ్ అయితే 9:30కి లైన్లో నిల్చున్నాము. స్టిల్ 12 అవుతుంది. ఎక్కడున్నామో అక్కడే ఉన్నాము. ఇప్పటివరకు ముందుకు వెళ్ళింది లేదు. మేము కొంచెం చూడండి, కొంచెం మేనేజ్మెంట్ ఏంటంటే వచ్చిన వాళ్ళతో పాటు పబ్లిక్ని కూడా ముందుకు వెళ్ళనిస్తూ ఉంటే దర్శనం చేసుకొని మేము వెళ్ళిపోతాం కదా. 1 డే మొత్తం ఇక్కడే ఉండాలి అంటే కష్టం కదా మాకు కూడా.